హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా ఈ సాక్ష్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్ 2020 అండ్ 2021 మనందరికీ కూడా ఒక లైఫ్ చేంజింగ్ ఇయర్స్ అని నేను భావిస్తాను. మరి 2020లో మా నాన్నగారిని కోల్పోవడం, 2021లో నాకు కోవిడ్ వచ్చి తగ్గడం. సో నేను ఫిజికల్గా మెంటల్గా చాలా డ్రైన్ అయిపోయిన ఫేజ్ అది. మరి కోవిడ్ తగ్గిన 2-3 మంత్స్ వరకు నాకు చాలా నీరసంగా ఉండదనమాట. ఈ నీరసం ఏంటి అని దగ్గరలోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే, డెఫిషియన్సీస్ ఉన్నాయమ్మా, అందుకనే నీకు ఇలా అయింది, నీరసంగా ఉన్నది అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయినా కానీ కూడా నాకు ఎక్కడ తగ్గలేదు. ఒక 1 మంత్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 మంత్కి నాకు ఇంకా కంప్లీట్ ఎలా అయిపోయానంటే బెడ్ మీద ఇంకా ఫ్లాట్ అనమాట. ఆ రోజు సండే, అట్లీస్ట్ నా మెడ కూడా తిప్పలేని పరిస్థితి, నా నోట్లోంచి మాట కూడా రావట్లేదు. నన్ను ఒక వీల్ చైర్లోనే తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళినా. సో ఆ స్టేజ్లో ఉన్నాను నేను. సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది సార్, ఆ అమ్మాయికి ఇలా ఉంది అని అంటే, వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మ, దానికి చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నదని అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, లేదమ్మా మీకు 1 అవర్ టైం ఇస్తున్నాం, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తీసుకెళ్తేనే ఈ అమ్మాయి బ్రతుకుతుంది, లేకపోతే తను అవుట్ ఆఫ్ హ్యాండ్. ఎందుకంటే ఆల్రెడీ తన బ్రెయిన్ సిస్టమ్ ఇదంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. తన రెస్పిరేటరీ కూడా అరెస్ట్ అవ్వక ముందుగానే మీరు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు. అయితే మమ్మీకి, హస్బెండ్కి ఏం చేయాలో, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరి సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఏ ట్రీట్మెంట్ అయినా మీరు చేయండి సార్, మేము ఇప్పుడు ఈ టైంలో తను ఎక్కడికి తీసుకెళ్ళలేం కదా, మేము దేవుడిని నమ్ముకుంటున్నాం, వీఆర్ ప్రేయింగ్ అండ్ హీ విల్ హెల్ప్ అస్, దేవుడు మాకు సహాయం చేస్తాడు సార్, మీకున్న జ్ఞానంతో మీరు ట్రై చేయండి సార్, అట్లీస్ట్ అడ్మిషన్ తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారనమాట. ఒక 24 అవర్స్ గడిచిన తర్వాత నాకు పొటాషియం తక్కువ అవుతుంది అని చెప్పి గ్రహించి మరి కరెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక 5 డేస్ వరకు నాకు ఉన్న కండిషన్ ఏంటనేది తెలియడానికి వాళ్ళకి టైం పట్టిందనమాట. 5 డేస్ తర్వాత చెప్పింది ఏంటి అని అంటే, ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల నా కిడ్నీ మాల్ ఫంక్షన్ అయింది. సో దీన్ని బట్టి నా బాడీలో పొటాషియం ఉండట్లేదు. సో పొటాషియం బేస్డ్ ఫంక్షన్ అంతా కూడా ఆగిపోయిందనమాట. అదే రీజన్. సో కరెక్షన్స్ అన్నీ చేశారు. ఒక 1 వీక్కి నాకు కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది కదా, ఇంకా వెళ్ళిపోవచ్చు నేను బయటికి అనుకున్నాను. కానీ తర్వాత ఏంటి అంటే, నా హార్ట్ రేట్ 30కి 40కి చేరిపోయిందనమాట. ఏంటి 30కి 40కి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి హార్ట్ రేట్ అని చెప్పేసి, ఇది కూడా ఆటోఇమ్యూన్ దీనివల్లనే జరుగుతుంది అని చెప్పి దీనికి టెంపరీ పేస్ మేకర్ ఇంప్లాంట్ చేయాలని రాత్రి 12:30కి క్యాథ్లాబ్కి తీసుకెళ్ళి టెంపరీ పేస్ మేకర్ పెట్టారు. మరి పెడతా వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఈ అమ్మాయి మాకు తెలిసి ఈ అమ్మాయి పేస్ మేకర్ పర్మనెంట్గా పెట్టాలండి. సో ఈరోజు థర్స్డే కదా, సో రేపు ఫ్రైడే, సాటర్డే చూస్తాము. ఒకవేళ తనకి సాటర్డే కూడా సెట్ అవ్వలేదంటే మరి మండేకి మన పర్మనెంట్ అమ్మాయికి ప్లేస్ చేయాలండి, లేకపోతే తన హార్ట్ రేట్ ఆగిపోతుంది, తన హార్ట్ కొట్టుకోవడం ఇంకా అని చెప్పారు. అయితే చాలా ప్రేయర్ చేశారు. బయట ఐసీయూ డోర్ బయట ఉండి మొత్తం మా ఫ్యామిలీ అందరూ నీస్ మీద ఉండి ప్రేయర్ చేశారు. బయట ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అందరూ నా గురించి ప్రేయర్ చేశారు. మరి లోపల హాస్పిటల్ బెడ్ మీద ఉండి నాకు వచ్చిన పాటలను పాడుకునేదాన్ని మనసులో, ఎందుకంటే బయటకు పాడే స్థితి అప్పటికి ఇంకా రాలేదు, నా వాయిస్ కూడా ఇంకా బయటికి రావట్లేదు. ఆ సమయంలో అనుకున్నాను, ప్రభా నేను బయటకు వెళ్తేనే కదా నేను సాయం చేయగలను, నేను లోపల ఉండి బెడ్ మీద ఉండి నేను ఇంట్లో ఒక హెల్ప్లెస్ స్టేజ్లో ఉంటే నేను నీకు ఏం చేయగలను తండ్రి, మరి ఏం చేయలేని దాన్ని ఇక్కడి వరకు నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు, నా పట్ల నీకు ఏదో ప్లాన్ ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను ప్రభా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచండి, లేకపోతే నీ దగ్గర తీసేసుకోండి, కానీ నరక నేను భరించలేకపోతున్నాను తండ్రి అని ఏడ్చుకుంటా ఆ ఐసీయూ బెడ్ మీద నేను రాత్రి పూట చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మరి టెంపరీ పేస్ మేకర్తోనే నా హార్ట్ అనేది మంచిగా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఐసీయూ నుంచి బయటికి 2 వీక్స్ తర్వాత వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అప్పటిదాకా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వలన మరి యాంటీబయాటిక్ ఇండ్యూస్ డయేరియా అని చెప్పి అదొక 5 డేస్ తర్వాత నేను చాలా క్రిటికల్గా ఇల్ అయిపోయాను. ఎందుకంటే అది అప్పటిదాకా ఉన్న బాడీ ఫ్లూయిడ్ అంతా కూడా పోయింది. సో వీటన్నిటిని అనుకొని కొంచెం బయటపడి నేను, సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ సార్ అని చెప్పి వాళ్ళకి ఒక డాక్టర్స్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చాను అనమాట. సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ సార్, ఎలాగైనా బయటకు వెళ్తే ఐ విల్ బీ బెటర్ అని చెప్పి అడిగి బయటికి డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు
ఈ ఐస్ అనేవి 1 ఇయర్ వరకు నాకు డబుల్ విజన్ కనిపించదనమాట. అన్నీ 2గా కనిపించేది. ఒకళ్ళు నడవాలంటే నా పక్కన ఎవరో ఒకళ్ళు తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. డాక్టర్స్ కూడా చెప్పారు, "ఈ అమ్మాయి హార్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ రివైవ్ అవుతుంది కదా! సో, పక్కన ఎవరో ఒకళ్ళు లేకపోతే తనకి ఏదో ఒకటి అవుతది. ఎవరు అటెండ్ అవ్వకపోతే తనకి ఏదో ఒక కష్టం అవుతదని." కానీ ఇప్పటికి 3 ఇయర్స్ అయింది. దేవుడి నామంలో మరి నేను కంప్లీట్‌గా దేవుడు నన్ను స్వస్థపరిచారు. స్వస్థపరిచి మళ్ళీ ఈ విధంగా అందరి ముందు నేను సజీవంగా ఉన్నానంటే అది కేవలం దేవునికి మాత్రమే మహిమ. మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ కష్టం వచ్చినా గానీ కూడా వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. జస్ట్ రిమెంబర్ దట్ వర్డ్. గాడ్ విల్ నెవర్ లీవ్ అవర్ హ్యాండ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బై.